జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో భూలోక కైలాసమైనటువంటి కాశీకి ప్రయాణమే వెళ్ళటం జరుగుతోంది. ఇప్పుడు 11 గంటలకి ఫ్లైట్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను నేను ఇప్పుడు. మధ్యాహ్నం 3-4 గంటల వరకు విశ్వనాథుడి సన్నిధికి చేరుకుంటాను. మహాశివరాత్రిని అక్షయ పుణ్య ఫలితాలని పొందాలి మనం ఈసారి మహాశివరాత్రికి. ఇంకా అసలు మనకి ఈ శివరాత్రితో భక్తులకు ఉండేటటువంటి సమస్త దోషాలు, గ్రహబాధలు, మానసిక చింతలు అన్నీ కూడా తొలగిపోవాలి. అలా చాలా జాగ్రత్తగా భక్తుల గోత్రనామాలు కాశీలో విశ్వనాథుడి సన్నిధిలో చదివి పూజలు, హోమాలు, అభిషేకాలు, వేదపారాయణలు మొదలైనవి అనేకం కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మహాశివరాత్రికి కాశీకి వెళ్ళటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కైలాసం వెళ్ళటమే, సాక్షాత్తు శివపార్వతుల సన్నిధికి చేరుకోవటమే. అదొక అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి స్థలం కాశీ. ఒక్కసారి విశ్వనాథ అంటే 1,000,000 సార్లు విశ్వనాథుడి నామాన్ని జపించిన ఫలితం లభిస్తుంది. ఒక్క రుద్రహోమం చేస్తే 1,000,000 సార్లు రుద్రహోమం చేసిన ఫలితం భక్తులందరికీ లభిస్తుంది. ఇక సైకతలింగం, రామేశ్వరం నుండి ఇసుక తీసుకొని రావటం జరిగింది. ఆ ఇసుకతో శివలింగం చేసి ఆ శివలింగాన్ని పూజించటం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా 12 జ్యోతిర్లింగాలను పూజించిన ఫలితం భక్తులందరికీ కూడా అందుతుంది. అటువంటి విశేషమైనటువంటి శివలింగము సైకతలింగం. రామేశ్వరంలో మొన్న కాశీ నుండి గంగాజలం తీసుకొని వెళ్ళి ప్రయాగ నుండి అభిషేకం చేయడం జరిగింది. అక్కడ ఇసుకను తీసుకొని కాశీకి వెళ్ళటం జరుగుతోంది. కాబట్టి ఈ లింగోద్భవ సమయంలో సైకతలింగానికి అభిషేకం అంటే ఆ పుణ్యఫలం మిమ్మల్ని అసలు ఇంకా అద్భుతంగా రక్షిస్తుంది. అసలు ఎటువంటి సమస్యలు ఉండవు. ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే లిఫ్ట్లోకి ఎక్కి 20వ అంతస్తు బటన్ నొక్కగానే ఎంత తేలికగా పైకి వెళతామో అలా అభివృద్ధి పథంలో మీకు అందరూ కూడా నడుస్తారు. అలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సమస్త మానసిక చింతలు తొలగిపోతాయి. అలా అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని మహాశివరాత్రి పూజలు భక్తుల గోత్రనామాలతో చేయిస్తున్నాడు కాలభైరవ స్వామివారు. ఆయన అనుగ్రహమే, నాదేం లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. ఆవు నెయ్యి 4,500 రూపాయలు కిలో. అటువంటి దేశివాళి ఆవు నెయ్యిని జాగ్రత్తగా తీసుకొని హోమాలు చేయడం జరుగుతోంది కాశీలో శివరాత్రి రోజు. ఎల్లుండే దగ్గరకు వచ్చేసింది. మనం అక్షయ పుణ్య ఫలితాలని పొందేటటువంటి రోజు దగ్గరకు వచ్చేసింది ఎల్లుండే. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, చక్కగా మీ గోత్రనామాలు, చిరునామా 9347713779. మళ్ళీ చెప్తాను సెల్ నెంబరు 9347713779. ఈ నెంబర్కి పంపించండి మీ గోత్రనామాలు, చిరునామా. మనసులో ఏదైనా కోరిక ఉంటే కూడా పంపించండి. తర్వాత ఇంకా విశ్వనాథ 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 అనే నామాన్ని చక్కగా జపిస్తూనే ఉండండి. వీలైతే కుర్చీలో కూర్చొని ఒక రుద్రాక్షమాల కానీ ఏదన్నా తీసుకొని జపం చేయండి. 10,000 సార్లు ప్రయత్నించండి. లేదా ఒక 1,000 సార్లు చేసినా కూడా విశేషం. 108 సార్లు చేసినా విశేషమే. మీరు మనస్సు మాత్రం కాశీ విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ, గురువుగారు కాశీలో మా గోత్రనామాలతో పూజలు చేస్తున్నారు అని విశ్వనాథుడిని ధ్యానిస్తూ మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి విశ్వనాథుడి నామాన్ని జపించండి. ఏదో సెల్ ఫోన్ నొక్కుతూ, టీవీలు చూస్తూ విశ్వనాథుడి నామాన్ని జపించడం వల్ల అంత ప్రయోజనం ఉండదు. ఏదో 1% ఉండొచ్చు. మీరు కళ్ళు మూసుకొని చేయగలిగితే ఇంకా విశేషం. పోనీ కళ్ళు మూసుకోకపోయినా మనస్సుని విశ్వనాథుడి మీద లగ్నం చేసి విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ కాశీ 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 అనేది స్వామిని ధ్యానిస్తూ చేయండి. అక్కడ మీ గోత్రనామాలతో కాశీలో పూజలు జరుగుతూ ఉండగా ఇక్కడ మీరు విశ్వనాథుడిని ధ్యానిస్తూ ఉంటారు. మీ మనసు కాశీ మీద లగ్నమై ఉంటుంది. అప్పుడు మీరు కూడా మహాశివరాత్రి రోజు కాశీకి వచ్చినటువంటి, కాశీ వాసం చేసినటువంటి అద్భుత ఫలితాన్ని పొందుతారు. మనకు ప్రమాణం ఉంది. మనకు చెప్పాను కదా, నిన్న మొన్న మీకు శ్లోకాలు తెలియజేస్తున్నాను. ఆ శ్లోకాలన్నీ కూడా
కాశీ ఖండంలోనివి అద్భుతమైనటువంటి శ్లోకాలు అవి. మనం ఇక్కడ ఉన్న కాశీ వాసం చేసిన అద్భుత ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఆ విధంగా చేయండి. మీ అందరి మనస్సుల్ని లగ్నం చేయండి. మనమందరం అక్షయ పుణ్య ఫలితాలను పొందుదాం. ఇచ్చేవాడు విశ్వనాథుడు. ఇచ్చేవారెవరు? కాశీ విశ్వనాథుడు. మొత్తం ఈ సమస్త విశ్వాన్ని పరిపాలించేటటువంటి చల్లని తండ్రి. కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. అందరికీ కూడా అక్షయ పుణ్య ఫలితాలు ఇవ్వగల సమర్థత కాశీ విశ్వనాథుడికి ఉంది. మనము ఈ విధానాల్ని జాగ్రత్తగా పాటించి ఆ అక్షయ పుణ్య ఫలితాల్ని జాగ్రత్తగా పొందటమే. మా పాపం అంతా కూడా భస్మం అవుతుంది. అక్షయ పుణ్య ఫలితాలు వస్తాయి. పుణ్యఫలం వల్ల వచ్చేది ఏమిటి? ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి, మనశ్శాంతి, పిల్లా పాపలు, సంతాన వృద్ధి మొదలైనవి, వంశవృద్ధి, ఇవన్నీ కూడా పుణ్యఫలం వల్ల వస్తాయి. ఇక పాప ఫలితం వల్ల అనారోగ్య బాధలు, మానసిక చింతలు, అకాల మరణాలు మొదలైనవి. ఇంకా పాప ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. అటువంటి పాప ఫలితం మొత్తమేమో భస్మం అవుతుంది కాశీని స్మరించటం వల్ల, కాశీలో పూజలు చేయించుకోవటం వల్ల, విశ్వనాథుడిని ధ్యానించటం వల్ల. పుణ్య ఫలితం అక్షయంగా వస్తుంది. అంటే ఇంకా అంత పుణ్య ఫలితం మన ఖాతాలో ఉంటే మనం ఎంత సుఖంగా జీవిస్తాం. మనశ్శాంతిగా ప్రశాంతంగా జీవించటం ప్రధానం మనిషికి. కాబట్టి అటువంటి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. గోత్రనామాలు పంపించని భక్తులు ఎవరైనా ఉంటే వెంటనే పంపించండి. 9347713779కి పంపించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.